విడుదల రజని సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అనుకుంటా ఆవిడ. తర్వాతన తను బీసీ సామాజిక వర్గం, వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పుడు కాపు సామాజిక వర్గం కావడంతో చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి గుంటూరు వేస్తే చాలా టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడేస్తుంది ఆవిడ. ఎలా అంటే చివరికి ఈనాడు వార్త రాసుకుని ఏడ్చేటువంటి స్థాయికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 2 లక్షల మందికి పైగా ఓటర్లకి మంత్రి విడుదల రజని పేరుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు వచ్చాయి. అయితే ఓటర్ జాబితాకు అనుసంధానమైన సెల్ ఫోన్ నెంబర్లకు మాత్రమే సందేశాలు రావడం గమనార్హం. కుటుంబ యజమాని నెంబరే ఆ కుటుంబంలోని అందరి ఓట్లకు అనుసంధానమై ఉంటే ఆ నెంబర్కే 4 పేరుతో కూడిన సందేశాలు వరుసగా వచ్చాయి. ఓటర్ పేరుని సంబోధిస్తూ వచ్చిన సందేశాల వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఓటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వాలంటీర్ల ద్వారా సేకరించారా, వార్డు సచివాలయాల నుంచి తీసుకున్నారా, నగరపాలక సంస్థ నుంచి సేకరించారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వాలంటీర్లు ఓటర్ల సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే అంటూ రాసుకొచ్చారు. అసలు అంత దాకెందుకు? ఓట్ల లిస్టు తీస్తే తెలుసుద్ది కదా, అక్కడ దానికి ఆధార అనుసంధానం ఎందుకు? ఓటర్ లిస్టులోనే ఉంటుంది ఆ నెంబర్లన్నీ, ప్రతి రాజకీయ పార్టీ దగ్గర ఉంటాయి. దాన్ని ఒక టీముని ఏర్పాటు చేసి వాళ్ళకి నేరుగా సందేశాలు ఇచ్చేటటువంటి, అందులో ఏ ఫోన్ నెంబర్ని మెన్షన్ చేస్తారో ఆ ఫోన్ నెంబర్కి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకున్నారు. అది ఒక అవుట్సోర్సింగ్ కంపెనీకి అప్పచెప్తే చేసేస్తారు. టెక్నాలజీ ఆవిడ వాడుతోంది, అది అర్థం చేసుకోలేక ఈ వార్తలు రాస్తున్నారు. మొత్తం మీద ఇలాగ వాడుకోగలిగినటువంటి వాళ్ళకి తొందరగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంటుంది.